రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులు జరుగుతున్న జాప్యంపై తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా విధులు నిర్వహించి 6 నెలల క్రితం రిటైర్డ్ అయిన విజయ్ కుమార్ అనే ఉద్యోగికి రావాల్సిన 90 లక్షల బెనిఫిట్స్ ఇంకా అందలేదు. దీనిపై ఆయన దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పుబడుతూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి కఠిన ఆదేశాలు జారీ చేసింది. విజయ్ కుమార్కు రావాల్సిన పెన్షన్ ప్రయోజనాలను రాబోయే 4 వారాల్లోగా పూర్తి స్థాయిలో చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఈ చెల్లింపులు జరగకపోతే టోకెన్ జారీ చేసిన తేదీ నుంచి 18% వార్షిక వడ్డీతో కలిపి ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. వృద్ధాప్యంలో తమ కష్టార్జితం కోసం ఉద్యోగులు కోర్టుల చుట్టూ తిరగడం సరికాదని తక్షణమే ఈ బకాయిలను విడుదల చేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వం వాయిదాల పద్ధతిని ఎంచుకోవడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. రిటైర్డ్ ఉద్యోగులకు చట్ట ప్రకారం చెల్లించాల్సిన పెన్షన్, జీపీఎఫ్, కమ్యూటేషన్ గ్రాట్యుటీ, అద్యత సెలవు, సరెండర్ లీవ్, గ్రూప్ ఇన్సూరెన్స్ తదితర ఉద్యోగ విరమణ ప్రయోజనాలను చెల్లించాల్సిందేనని కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఉద్యోగులకు దక్కాల్సిన బెనిఫిట్స్ను ఈ నెల 9వ తేదీలోగా చెల్లించాలన్న గత ఆదేశాలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంపై ధర్మాసనం మండిపడింది. కోర్టు ఆదేశాలను ఆషామాషీగా తీసుకోవద్దని హెచ్చరించింది. రిటైర్డ్ ఉద్యోగులకు చట్ట ప్రకారం అన్ని బెనిఫిట్స్ చెల్లించాల్సిందేనని, ఈ విషయంలో పాక్షిక చెల్లింపులు చేస్తామంటే కుదరదని తేల్చి చెప్పింది. ఒక్క రిటైర్డ్ ఉద్యోగికి బకాయిలు చెల్లించని పరిస్థితిలో ఉన్న ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్వయంగా హైకోర్టు విచారణకు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 737 మంది రిటైర్డ్ ఉద్యోగులకు దక్కాల్సిన ప్రయోజనాలు కల్పించామని ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు కోర్టులో దాఖలైన పిటిషన్లకు పొంతన కుదరడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. 737 మందికి చెల్లించామని ప్రభుత్వం చెబుతుంటే పరిష్కారమైన పిటిషన్లు 221 మాత్రమే ఉన్నాయని చెప్పింది. అధికారులు టోకెన్లు జారీ చేసినప్పటికీ పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగలేదని మండిపడింది. మరోసారి చివరి అవకాశం ఇస్తున్నామని తెలిపింది. తదుపరి విచారణలోగా పూర్తి స్థాయిలో చెల్లించాల్సిందేనని నొక్కి చెప్పింది. గడువు ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం అలుసుగా తీసుకోరాదని హెచ్చరించింది. కోర్టులతో ఆటలాడొద్దని కూడా స్పష్టం చేసింది. రెగ్యులర్ ఉద్యోగులకు 1 నెల జీతం ఆగినా పట్టించుకోబోమని, కానీ పదవి విరమణ చేసిన వారికి వాళ్ళ కష్టార్జితం చెల్లించకపోతే ఉపేక్షించే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చింది. ఇచ్చే సొమ్ము ప్రభుత్వానిదేమీ కాదని విషయాన్ని పాలకులు, అధికారులు గుర్తించాలని పేర్కొంది. ఉద్యోగాలు చేసినంతకాలం కూడబెట్టిన సొంత సొమ్మునే ఉద్యోగ విరమణ తర్వాత ప్రభుత్వం వారికి చెల్లిస్తుందన్న కీలక విషయాన్ని విస్మరించొద్దని చెప్పింది. ఉద్యోగ విరమణ చేశాక పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇల్లు కట్టుకోవడం వంటి ముఖ్యమైన జీవిత ప్రణాళికలను అమలు చేసేందుకు అది ఉద్యోగులు దాచుకున్న సొమ్మని వివరించింది. తదుపరి విచారణ జరిగే నాటికి ఒక్క రిటైర్డ్ ఉద్యోగికి కూడా ప్రభుత్వం నుంచి బకాయిలు పెండింగ్లో ఉండటానికి వీల్లేదని తేల్చి చెప్పింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించడం లేదంటూ దాఖలైన పిటిషన్ల వారీగా ప్రభుత్వం చెల్లింపులు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఉద్యోగ విరమణ ప్రయోజనాలను చెల్లించాలని గత ఏడాది జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయలేదంటూ దాఖలైన సుమారు 572కు పైగా కోర్టు ధిక్కరణ పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల వారీగా లోతుగా పరిశీలన చేస్తూ సమగ్రంగా విచారణ జరిపారు. మొత్తం 221 పిటిషన్లలో ఉత్తర్వులు అమలైనట్లు తేల్చారు. మరో 3656 మంది పిటిషనర్లకు టోకెన్లు జారీ చేసి వాటిలో 1056 మందికి చెల్లింపులు చేశారని తెలియజేసింది. ఇంకా 2600 టోకెన్లు చెల్లించాల్సి ఉందని గుర్తించింది. వీరందరికీ ఈ నెల 3లోగా చెల్లిస్తామని గత విచారణలో ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కాలేదని తప్పుపట్టింది. పూర్తి స్థాయిలో ఎందుకు చెల్లించలేదని నిలదీసింది. తదుపరి విచారణను జూన్ 10కి వాయిదా వేసింది.